మా పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేలాగా కొంచెం లేట్ అయిందండి. ఇప్పుడు మొత్తం మీద జిల్లాలో కూడా పిల్లకాయల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ రచ్చరచ్చ చేస్తున్నారండి. ఈ రెండో విడత ఎన్నికలు కదా అండి, ఎక్కడ చూసినా గెలుపు ఓటర్లపై మాట్లాడుకుంటున్నారండి. పాపం ఇటు ఆఫీసులు మాత్రం అండి వాళ్ళ బాధలే వాళ్ళు పడుతున్నారండి. ఆయా ఊళ్ళలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆశపడుతున్నారు. మొత్తం మీద ఆ మలి విడత సందడి ఏంటో చూద్దాం పదండి. తూర్పుగోదావరి జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో జరగనున్నాయి. ఈ డివిజన్లలో మొత్తం 342 పంచాయతీలకు గాను 8,76,930 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కోసం 3,835 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 11,821 మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించింది. ఇప్పటికే 4,123 పోలింగ్ బాక్సులు మండల కేంద్రాలకు తరలించారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెబ్కాస్టింగ్ కూడా చర్యలు చేపట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొంతమంది మద్యం, డబ్బు పంపిణీ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట సెంటర్లో మద్యం సీసాలను, అలాగే ఎండమూరులో పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరలను ఎన్నికల అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ ప్రారంభించారు. మొత్తం మీద రెండవ దశ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది జిల్లా అధికార యంత్రాంగం. రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 337 పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. కానీ వర్షాల కారణంగా 50 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో 265 పంచాయతీలకు మాత్రమే పోలింగ్ జరగబోతోంది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 174 పంచాయతీలలో ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. వాటిలో మొదటి విడతలో వాయిదా పడిన 124, రెండో విడతలోని 50 పంచాయతీలకు ఈ నెల 31న జరగబోయే మూడవ విడత ఎన్నికలతో పాటు నిర్వహించబోతున్నారు. రెండో విడత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 చెక్పోస్టులను ఏర్పాటు చేసి 36 లక్షల రూపాయలను సీజ్ చేశారు. మద్యం, డబ్బుల పంపిణీ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాలలో గ్రేహౌండ్స్ దళాలను పంపారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 40 పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్సులు, 50 మొబైల్ పార్టీలు, 40 స్పెషల్ పార్టీ బృందాలతో పాటు వేల సంఖ్యలో పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయత్, సెన్సిటివ్ గ్రామ పంచాయత్, నార్మల్ గ్రామ పంచాయత్, కానీ అఫెక్టెడ్ గ్రామ పంచాయత్ అలాగే మనం డివిజన్ చేశాము. ఇది డివిజన్ పరంగా మనం బందోబస్తు ఇస్తున్నాను. చాలా కేసెస్ కట్టడం జరిగింది. దాదాపు 35 lakhs అది మనం సీజ్ కూడా చేశాము. దాదాపు జిల్లాలో 33 చెక్ పోస్ట్ మనం పెట్టాము. ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్కి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్కి పోలీస్ ఫోర్స్తో సహా కలిసి మొత్తం వీడియోగ్రఫీతో సహా మనం ఇది పకడ్బందీగా మనం బందోబస్తు పెట్టాము. ప్రస్తుతం జిల్లాలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో రెండో విడత ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడ్డంతో కరీంనగర్ జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరిగే పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. రెండో విడతలో జగిత్యాల, సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాలలో మొత్తం 484 పంచాయతీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. 7 నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు జరుగుతుండగా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలు టీఆర్ఎస్ అధీనంలో ఉన్నాయి. జగిత్యాల, చొప్పదండికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాలలో మెజారిటీ పంచాయతీలను గెలుచుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రెండవ విడత ఎన్నికలు కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నేతలకు సవాల్గా మారాయి. మొదటి విడతలో ఆధిక్యత సాధించడంతో రెండవ విడతలో కూడా అదే జోరు కొనసాగించడానికి తహతహలాడుతోంది కాంగ్రెస్.
మహబూబ్నగర్ జిల్లా మొదటి విడతలో పలు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. 6 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలు ఏ పార్టీ మద్దతుదారుడు అధిక స్థానాన్ని చేజిక్కించుకోలేకపోయారు. అయితే రెండో దశ ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నాయకులు. రెండో విడతలో భాగంగా మహబూబ్నగర్ డివిజన్లో 5 నియోజకవర్గాల్లోని 414 స్థానాలకు 20 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 384 గ్రామ పంచాయతీలకు 1316 మంది పోటీ పడుతున్నారు. ఆయా పంచాయతీల్లో అధిక స్థానాల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. గ్రామాల వారీగా తమ బలాలను బేరీజు వేసుకుంటూ మిగతా పార్టీలతో ఒప్పందం చేసుకునైనా ఫలితాలు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న నాయకులు రెండో విడతలో పరువు కోసం పోరు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ ఎత్తున పోలింగ్ కూడా జరిగింది. దీంతో నంద్యాల డివిజన్లో జరిగే సెకండ్ ఫేజ్ పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిపించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నంద్యాల డివిజన్లోని 17 మండలాల్లో 287 పంచాయతీలున్నాయి. వీటిలో 53 ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 234 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానానికి 638 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 73 గ్రామాలను సున్నిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఫ్యాక్షన్ లీడర్ల వెంట షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. అల్లర్లు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు జిల్లా అధికారులు. ఓటింగ్ ప్రక్రియని సజావుగా జరగడానికి సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలని గుర్తించడం జరిగింది. వాటిలో వెబ్ కాస్టింగ్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం, తర్వాత స్పెషల్ బందోబస్తు ప్లాన్ చేసి వాటికి అదనపు బలగాలని ఏర్పాటు చేసుకోవడం కూడా చేసుకున్నాం. ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ అనేది లైవ్ వెబ్ క్యామ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్న వాటినన్నింటినీ లైవ్ మనకి అందుబాటులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం. పునాతనామన్నా అందరికి దండాలన్నా తాగినోడు తందాలన్నా ఏంటి పాట పాడుతున్నారా? నేను చూశానండి. పల్లెటూళ్ళలో పాప ఎన్నికలంటే ముందుగా మందుబావులు భలే సమరపడిపోతారండి. ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా చుక్క ముక్క దొరుకుతాయి కదా. దీంతో ఊళ్ళలో జనం ఎన్నికల మాత్రం తాగి తూగుతున్నారండి. ఇటు ఆడవాళ్ళు కూడా తక్కువ తినలేదండో. వాళ్ళకు కూడా ఎన్నికల పుణ్యమాని పట్టుకుంటే పట్టు చీరలెక్కన ఉంది వ్యవహారం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మద్యం, డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఓటర్లకు ఎరవేసేందుకు అభ్యర్థులు ముందస్తుగానే మద్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వందలాది మద్యం కేసులు పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. మరోవైపు డబ్బుల పంపిణీ కూడా జోరుగా సాగుతోంది. వీటిపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ శాఖ లక్షల రూపాయల నగదును సోదాల్లో స్వాధీనం చేసుకుంటోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి పూట కూడా అక్రమంగా డబ్బులు, మద్యం వాహనాల్లో తరలిపోతున్నాయి. దీంతో పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏ ఒక్కరిని ఉపేక్షించకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతాల్లో మహిళా అభ్యర్థులు కూడా ఓటర్లకు చీరలు పంచుతూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. దీంతో ఇలాంటి వాళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు ఆయా జిల్లాల అధికారులు. రెండో విడత ప్రచారం కూడా ముగియడంతో ఎన్నికల కోడ్ అమలున్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలని మూసివేయించారు. ఎక్కడ బెల్ షాపులు కూడా నిర్వహించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద
లేదా పంచాయతీల్లో మద్యం ప్రవాహానికి నగదు పంపిణీకి చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ పంచాయతీ విశేషాలు ఇదిగో రెండో విడత ఎన్నికలకు తప్పకుండా ఓటేయండి. నాలాంటి మంచోడిని ఎంచుకోండి. ఏంటి మరి, వస్తాను. నమస్కారం.